అరే నన్ను అప్పడగరాదురా, ఒక 2 నెలల్లో ఇచ్చేస్తా. వేరే దగ్గర ఎక్కడన్నా చూసుకోరాదురా. అరే నన్ను నమ్మురా, నేను కడతారా. నువ్వు అరుణన్నను అడుగు. సరేరా అన్నా, ఒక 10,000 కావాలన్నా, మళ్ళీ 2 నెలలు ఇచ్చేస్తా అన్నా. సరే తీసుకో తమ్ముడు, నీకు తెలియదా 10% ఇంట్రెస్ట్. ఓకే అన్నా. సరే అన్న మరి. సరే మంచిది తమ్ముడు. అరే మామ, ఇగోరా డబ్బులు. అరే టైంకి ఇవ్వాలరా. సరే మామ, ఇస్తారా. హలో, ఏమేం తమ్ముడు, 2 నెలలు అయిపోయింది, డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అన్న ఇంకా కొంచెం టైం పడుతుంది అన్న, ఏమనుకోకండి అన్న, ప్లీజ్ అన్న. సరే మంచిది తమ్ముడు. సరే అన్న. అరే మామ, అప్పు తీసుకొని 2 నెలలు అయిపోయిందిరా. అరే ఆగు మామ, డబ్బులు వచ్చేటి ఉన్నాయిరా, రాగానే ఇచ్చేస్తా. కొంచెం చూడరా. సరే మామ. అరే మామ, 2 నెలల డబ్బులు ఇస్తా అన్న, 3 నెలలు అవుతుందిరా. అరుణ నన్ను అడుగుతుండ్రా. అరే ఇస్తారా, ఎటు పోతలేను, కొంచెం ఆగరాదురా. అరే హలో హలో, అరే ఛే, ఉత్తకి ఇప్పించిన డబ్బులు. ఎట్లా అనిపిస్తున్నారా నేను నీకు? అన్న ప్లీజ్ అన్న, రోడ్డు మీద బాగుండదు అన్న, వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. డబ్బులు ఇస్తా అన్న కొన్ని రోజులలో, ప్లీజ్ అన్న. మనోడేగా అని చెప్పి పైసలు ఇస్తే ఇంకెన్ని రోజులు దింపుకుంటావురా? ఇంకో 1 నెల రోజులలో మిత్తితో సహా నా పైసలు ఇయ్యలేదనుకో, కథ వేరే ఉంటది. సరే అన్న. అరే చింటూ, ఏమైందిరా? ఏది కరెక్ట్ చెప్తావు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేవు. అక్కడ అన్న దగ్గర నేను కంట అవుతున్నారా నీ వల్ల, కొంచెం అర్థం చేసుకోరా నా పరిస్థితి కూడా. అరే ఎప్పుడు ఇడు పైసలు అంటే ఏంద్రా? పోయేటప్పుడు ఏమన్నా నీ పైసలు పడకపోతామా? నీ పైసలు నీకు 1 నెల రోజుల్లో మిత్తితో పడేస్తాపో. అరే అవి నా పైసలు కాదా ఉద్దేశించుకోవడానికి, నీ కోసం నేను అప్పు తీసుకున్నావమ్మా. అన్న ఎప్పుడన్నా నుండి వెళ్ళి నన్ను అంటుండు, నా ఇజ్జత్ తీస్తుండు. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఇట్లా హ్యాండ్ ఇస్తావు అనుకోలేరా. సరేరా, ఓకేరా. నువ్వేందో ఇప్పుడు అర్థమైందిరా. అన్న దోసగానికి అవసరం అంటే అప్పు తీసుకొని ఇచ్చిన అన్న, వాడు ఎగబెడతాడు అనుకోలేదన్నా. నేను అప్పు నీకు ఇష్టం తమ్ముడు, నువ్వేం చేసుకున్నావు నాకు అనవసరం. నువ్వు అప్పు తీసుకున్నప్పుడు నువ్వే కట్టాలి. అన్న హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదన్నా, కొంచెం టైం కావాలన్నా, మిత్తి ఎంతైనా నేను కడతా అన్న. తమ్ముడు పైసల విషయంలో మనోడే పగోడైతుండు. అన్నదమ్ములే డబ్బుల గురించి గొడవ ఆడుతుండు. మీ దోస్తాను ఎంత చెప్పు? ఈ రోజులలో అడగంగానే పైసలు ఇస్తే మంచోళ్ళు అవుతారు, ఇచ్చిన అప్పును తిరిగి అడిగితే చెడ్డోళ్ళు అవుతారు. నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి నా తమ్ముడు అనుకొని 3-4 నెలలు టైం ఇస్తా, నా అప్పు ముట్టే. అప్పుడే అప్పులు చేసా అంత పెద్దోళ్ళు అవుతారు అనుకోలే. ఇంకేం కథలు పడతారో ఎవరికి తెలుసు. ఇగో పాటు 10,000 ఉన్నాయి, పోయి కట్టుపో. ఇప్పటికైనా చెత్త సోపతులు విడిచిపెట్టి ఖాళీ తిరుగుడు కాకుంటే నా పని చేయి. సరేనా అన్న. అన్న ఇదిగోండి అన్న, అసలు 10,000 ఇంట్రెస్ట్ డబ్బులు ఇంకో నెలకిస్తా అన్న. మీ ఫ్రెండ్ గాడు నీకు పైసలు ఎగబెట్టినట్టే నువ్వు నాకే పెడతా అనుకున్నా తమ్ముడు. పర్లేదు తమ్ముడు, జల్దీ తీసుకొచ్చినావు. అన్న ఫస్ట్ సారి అటు ఇటు అయినా, రెండోసారి కూడా నమ్మిరన్న మీరు. అలాంటప్పుడు నా మీద ఉన్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదన్నా. అవును అంతే తమ్ముడు. సరే వెళ్తా అన్న మరి. సరే మంచిది. అమ్మయ్య, మొత్తానికి భారం దిగిపోయినట్టే. మిగిలిన డబ్బులు కూడా ఎలా అయినా కట్టాలి. అరే వరుణ్,